మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఫోన్ అంటే కొంచెం అన్న ఓకేనా అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్లీజ్ మీరు ఏదన్నా మాట్లాడంటే మాట్లాడచ్చు అన్న. నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా, గేమ్లో ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఏముండదు. వెళ్ళినాం, వాళ్ళు పంపించేసారు, వచ్చేసినాం అంతే. సో ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఏముండదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి ఎక్కడైతే కొంచెం ఫ్లిప్ అవుతుందని అనిపించిందో అప్పుడు నాకు ఒక సెన్స్ కొట్టింది. సో ఏదో జరుగుతుంది, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి. కాకపోతే హౌస్ మేట్స్ అందరూ నాకున్న బాండింగ్కి, నేను అంతకుముందు ఆడిన దానికి, నువ్వు వెళ్ళావు నేను వెళ్తున్నా నాకు అర్థమైపోయింది. సో వదిలేయనరా అని చెప్పినా, బట్ స్టిల్ వాళ్ళందరూ నా గురించి ఫైట్ చేశారు. సో ఉన్నది 3 వారాలే కానీ చాలా మంచి జర్నీ. నేను వాళ్ళతో మంచి ర్యాపో చేసుకొని వచ్చిన. నాకు సార్ కూడా ఫైనల్ ఏవి చూసి అదే అన్నాడు, ఉన్నది తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది, షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది అని అన్నాడు. సో నాకు చాలా హ్యాపీ ఉంది. తిట్టడం కాదు, మేబీ పదాలు రాంగ్ అయి ఉంటాయి. పదాలు రాంగ్ ఉన్నాయి ఆబ్వియస్లీ, నేను అదే చెప్పిన. కాకపోతే దానికోసం పంపిస్తారనైతే నేను అనుకోను. అంత పెద్ద షో ఉండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడడం ఇంతకుముందు సీజన్స్లలో కూడా. శివబాలాజీ గారిది నేను చాలా చూసిన. అది బకెట్ వాటర్ లేదు అట్లేం అనలే. నేను ఎందుకు అంటే నన్ను అడిగిన 2-3 నువ్వు మాట్లాడుతున్నావురా అంటే, యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు అది ఎంత ప్లే చేసినో లేదో నాకు తెలియదు, కానీ పోతున్నప్పటి నుంచి అన్న నమస్తే మంచిగున్నా, వద్దే చాయ్ పెట్టిందా, ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అని కెమెరాకి దాన్ని ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే 1 నుంచి స్టార్ట్ చేసినాను. సో ఎన్ని ప్లే చేసారో ఎన్ని ప్లేలో మాకు తెలియదు, కానీ డే 1 నుంచి స్టార్ట్ చేసినాను. నేను జోక్స్ వేస్తూ ఉంటే మధ్య మధ్యలో నవ్వుతూ ఉన్నప్పుడు బిగ్ బాస్ తిడతలేను రా, బిగ్ బాస్ మనిషి కాదు, అదొక గేమ్. నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతూ ఉన్నాను అంతే. కానీ దానికి వాళ్ళేదో పట్టించుకుంటారు రా, గేమ్ రూల్స్ గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరని నేను అంటున్నాను. ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన చాలామంది కంటెస్టెంట్లు కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఉన్నారా. సో మరీ పర్సనల్గా ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ మనం 100% కాన్షియస్లో ఉండం. ఎన్ని కెమెరాలు ఉన్నాయి అనుకున్నా, ఎన్ని అనుకున్నా కూడా నాకు 2 రోజులు మాత్రమే నాకు మైక్ ఉందిరా, కెమెరాలు ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉండేది. తర్వాతకెళ్ళి మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నాకు ఏదో ఫోన్ మెడల్ వేసుకొని తిరుగుతున్నాం, ఏది పడితే అది మాట్లాడదు. ఎందుకంటే ఉండలేదు 24 గంటలు, హైలీ ఇంపాసిబుల్ మనం కాన్షియస్గా బతకడం అనేది. సో డెఫినెట్గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు. అలా మాట్లాడుకుంటూ తెలియదు అన్న, ఎందుకంటే బిగ్ బాస్ టీం బయటకు వచ్చినా కూడా నాతో మాట్లాడేదాన్ని. బయటకు నేను ఫస్ట్ రాగానే నువ్వు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్స్, నువ్వు చాలా ముందుకెళ్తావు అనుకున్నా, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఓటింగ్ ఎందుకు రాలేదో మాకు తెలియలేదు, అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేమేమన్నారు వాళ్ళు. అంటే లాస్ట్ 2 days గేమ్స్ ఆడలేదు కదా, మేబీ అది ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చా ఓటింగ్? అదే అంటున్నా, వాళ్ళు అదే అన్నారు, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అన్నారు. నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకటమ్మా, మనం 105 days ఉంది, ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారని అయితే మనకు ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చూపించారు, జనాలకు ఏమర్థమైంది అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ 2 వారాలు నేను గేమ్ ఆడలే, ఈ 2 రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నారు. కానీ అదే గేమ్ నిఖిత్తో అదే ఎవరైతే కంటెస్టెంట్ పృథ్వీ ఉన్నాడో వాడు నాటింగ్లో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన. ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు, ఈ ఫిజికల్ డ్యామేజ్కి ఒక లిమిట్ ఉండదు. దెబ్బ తగిలి మొహాన్ని తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గారు వాళ్ళే మాట్లాడేది మీరు చూసుంటే, అరే మనం ఆర్టిస్టులం రా, బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది, చేతులు కాళ్ళు. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన శివాజీ అన్న చెయ్యికో ఏదో ఫ్రాక్చర్ అయింది కదా, ఆయన సీజన్ అంతా అట్లే ఉండిపోయాడు పాపం. సో ఎవరు రెస్పాన్సిబుల్? అది ఇంకా ఎక్కువ స్టెచ్లు అయిందనుకో. నా దాంట్లో ఉన్న కండిషన్ నబీల్ ఉన్నాడు, నబీల్కి చెయ్యి ఇరిగింది, నబీల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది. సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది. ఇవన్నీ నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ డ్యామేజ్ చేసుకుంటే రేపు పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నది నా కాంటెక్స్ట్ ఉండేది. సో దానివల్ల తీసేసినంటే దట్స్ ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ముందే చెప్పిన ఆడియన్స్కి నచ్చిన రోజులు వస్తారు, నచ్చిన రోజు తీసేస్తారు. సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో, నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చారు. చేయలేదు. అవును నా రూల్స్ అనలే, నేను బిగ్ బాస్ రూల్సే మాట్లాడాను. అంటే నాకు ఏమనిపించింది అంటే, హానెస్ట్గా చెప్తాను, నేను మాట్లాడిన మాటలు
ఎందుకు నాకు అనిపించిందంటే ఫస్ట్ డే 1 నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు. చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు సెకండ్ వీక్లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాను బిగ్ బాస్. విష్ణుప్రియని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ పాయింట్ చెప్పు అని అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నేను హౌస్ కంటెస్టెంట్ వచ్చిన సార్. నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుకుంటాడు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకన్నది నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తాను, నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తాను, గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు, ఆడియన్స్ నిన్న హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టిండు. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా అన్నది నా పాయింట్, ఎందుకంటే గేమ్ ఆడేదే ఆడియన్స్ గురించి కదా. సో ఆ పర్స్పెక్టివ్లో నేనేం చెప్పినా అంటే చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు, అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉండరు, ఒక్కడే నామినేషన్లో ఉంటాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని మీద ఒకటి లింక్ అప్ అయింది. ఇంకోటి ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో నాకు వాడుతున్నాయన్నా, దాంట్లో 80% మేము జోక్గా మాట్లాడుకునే ఉన్నాయి, ఒక 2-3 నేను సీరియస్గా మాట్లాడినా, దాని పక్కన మిగతా జోక్గా మాట్లాడినాయన్నీ యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేసింది. ఆ జోక్గా మాట్లాడిన దాంట్లో ఫన్నెస్ట్ థింగ్ ఏంటంటే నాకంటే అధ్వానంగా మాట్లాడడం చాలామంది ఉన్నారు. అది ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పాలి లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడొద్దులే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ వాళ్ళు ఇంకా టూ మచ్గా మాట్లాడారు. నేనన్నా మజాక్లో మాట్లాడినా, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుండా నాకేం అవసరము, ఏదో షోనా ఇట్లా మాట్లాడే ఉన్నారు. దుప్పట్లది నేను అన్నా కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ లేచారు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటివరకు లైట్ అన్నా దానికి ప్లీజ్, వెరీ సారీ. అయ్యుండొచ్చు, నేనే చెప్పాను కదా, నేను ఫిజికల్ టాస్క్ నేను ఆడతాను, నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ డ్యామేజింగ్ మై బాడీ. ఎందుకంటే నేను ఈ 3 months కాదు మొత్తం త్రూఅవుట్ జర్నీ అన్నా. నేను యాక్టర్గా నేను స్ట్రగుల్ అయితే ముందుకెళ్తున్నప్పుడు ముద్దు చెయ్యి కాలు ఇరగొట్టుకున్నాను. నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటా, సినిమా షూట్ని మధ్యలాగా నేను హౌస్కి వచ్చిన, బయటకు వెళ్ళి అనే నాకు ఇంకో 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలరా అన్న పొజిషన్ నాకు వెళ్తే నన్ను నమ్ముకున్న టీం అంతా ఏమవుతుంది. సో డెఫినెట్గా నాకు ఇబ్బంది అవుతుంది. అది కూడా ఎందుకంటే యాక్చువల్గా చూస్తే ఫస్ట్ ఉరికినా నేను, కానీ పృథ్వీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాడు నన్ను అటాక్ చేసిన విధానం నన్ను ఎంత ఘోరంగా డిఫెండ్ చేసిందంటే కన్నుకు దాకింది, నడుముకు దాకింది, షోల్డర్కి దాకింది. ఆ పెయిన్ స్లోగా తెలుస్తుంది నాకు. సో నేను ఇంకా అటాకింగ్కి వెళ్ళినా అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు. అది ముందే తెలిసింది వాడిని ఆపండ్రా ఫస్ట్ అని. సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తారు. సో నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా టాస్క్లు ఉంటాయేమో, ఇంకోటి ఆ టాస్క్ 2 రోజులు అవుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 1 day అవుతుందేమో, అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా. నేను ఫస్ట్ డే డౌట్ గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ రాగానే ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చు అని నేను ఇమ్మీడియట్లీ దాంట్లో జంప్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే మేము గెలిచిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫీల్ అయినా అంటే ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒక ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ మనం గెలిచేస్తే ఫస్ట్ పృథ్వీగా తీసేస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు. వాడు ఇట్లా మొత్తం ఇట్లా ఒక బుల్లాగా ఎగురుతున్నాడు అందరి మీదకి, వాడిని తీసేయాలనేది మా పాయింట్. అందుకనే మా వాళ్ళందరూ మా గుడ్లు ఎక్కువ రాగానే డ్యాన్స్ చేద్దాం, ఇట్లా ఫుల్ ఎగురుదాం, ఎంజాయ్ చేద్దామంటే విన్ అయినాక ఎగురుదాం. ఇప్పుడు ఏమవుతుంది, మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే లోపలికి వెళ్ళి ఎగరండి, వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వద్దు, మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఏం అవసరం లేదు, మనం ఇప్పుడు హై వచ్చినాం కదా, చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్ ఇస్తారో చూద్దామని అనుకుందాం. మాకు ఆప్షన్ వేయకుండా మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ ఫ్లిప్ అయిపోయినా. ఏది నాకు అగనిస్ట్గానే పోతుంది అన్నీ. సో ఇదన్నీ ఒకదాని మీద ఇంటర్లింక్ అయినాయి. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము మాట్లాడిన మాటలన్నీ ఒక దగ్గర క్లబ్ అయింది. సో చూసినా నాకే ఇన్ని మాట్లాడినా నేను అనిపించింది అంటే అర్థం చేసుకో. ఆ మ్యూజిక్ ఇంపాక్ట్ నేను వేరే సిచ్యువేషన్లో మాట్లాడినా అక్కడ యాడ్ చేయడం వల్ల దాని ఇంపాక్టే మారిపోయింది. ఒకవేళ అలా మాట్లాడుకుంటూ ఉండేవాడు
ఏమో అన్న, నేను మాటల వల్ల తీసేసి ఉంటే అయితే 100% అది మాట్లాడకుండా ఉండేవాడిని అని చెప్తా. కానీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఆ టీం వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు బయటకు వస్తావని, మేము ఫిక్స్ అయిపోయినాం నువ్వు టాప్లో ఉంటావు అని చెప్పేసి అని. సో వాళ్ళు ఎందుకు వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత హర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు, ఏం జరిగింది ఏమైంది నన్ను క్లియర్గా అడిగి. నేను చెప్పిన నా జిందగీలో నేను చపాతీతో దోశ తినలేను. నా 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారు, నాకు స్టమక్ అప్సెట్ అవుతుందిరా, నాతో అయితలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాల్సి వస్తుంది. దానివల్ల చాలామంది అప్సెట్ అయ్యింది, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని. సో ఇది ఫోర్గ్రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ ఆడాయి. సార్ యంగ్ టాస్క్ లో రష్మిక కూడా ప్రేరణ ప్రాణం పెట్టి ఆడేటప్పుడు మీరు ఎక్స్ సేవ్ చేయకుండా కిరాక్ సీతాకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి? కిరాక్ సీతాకి నేను ఇవ్వలేదు. ఎందుకు కిరాక్ సీత దగ్గర నేను ఎందుకు గివప్ చేసిన అంటే, యాజ్ అ చీఫ్ ఇద్దరం నేను నిఖిల్ మాట్లాడుకున్నాం, ఇట్లా గేమ్ వద్దు, ఏమున్నా అక్కడ ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ నిఖిలే నా దగ్గరకు వచ్చి మా బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నాయిరా, అవ్వట్లేదు నాతోటి, జర చూసి ఆడుకుందాంరా అన్నాడు. నేను అన్నా మీరేం కొట్టాడ పెట్టుకున్నా అక్కడ మాట్లాడుకోండి మామ, ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేద్దాం, అక్కడ ఎంతనన్నా ఫైట్ చేసుకోండి మామ, దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు ఆడాలని. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్నారు కాబట్టి నేను సైలెంట్ అయినా. ఇంకోటి సీతకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి అండ్ తలకు కూడా దెబ్బ తగిలింది ముందు రోజు ఎక్టాస్క్ ఆడినప్పుడు. సో నేను సీత వచ్చి తీసుకెళ్తే నేను సడన్గా లేచి పట్టుకుంటే కింద పడితే దెబ్బ తగులుతుంది అన్న ఒక కన్సర్న్ మీద నేను ఆగిపోయినాను. అండ్ ఇంకోటి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే నిఖిల్ గారు వచ్చి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము వద్దురా అని వాడు వచ్చి అన్నాడు కూడా, మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ఎక్స్ వాళ్ళకి ఇద్దామని. సోనియా డిఫెండ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది, ఇది మా గేమ్ అని. ఇక అడ్డంగా వితండవాదం చేస్తే నేనేం చేయలేను. యాజ్ ఎ చీఫ్ మాట్లాడుకున్నప్పుడు ఆ రూల్ ఒకటి వెళ్ళాలి. మీరు అంత దాకా వచ్చిన వాడు మళ్ళీ ఎక్స్ ఇస్తా అన్న వాడు సడన్గా నిన్న మీరు ఆడేది కదా ఈరోజు మేము ఆడతామని అంటే ఇక ఇంకేం మాట్లాడతాను నేను దానికి. సైలెంట్ కదన్నా. ఇప్పుడు గొడవ నువ్వు లాజికల్గా మాట్లాడితే గొడవ పడతా, నువ్వు అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఆల్రెడీ నాకు గొంతు ఖరాబ్ అయింది. నేను అప్పటికి నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా యాక్చువల్గా ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని నేను అంటే ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపిరో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అని అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా, తిట్టాల్సింది అన్నాను కాదు, ఎవడి మీదో కోపం నేను అవయన్న మీద చూపించిన అని ఏడ్చింది ఆ పిల్ల. ఎవడి మీదో చూపించాల్సిన కోపం అన్న మీద చూపించిన అని ఏడ్చింది తప్ప నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకి వెళ్ళి ఆదిత్యానతో నా చెల్లెలాగా ఫీల్ అయినా అన్న దాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్గా నా ప్లేట్లు నేను కడుక్కుంటూ పోయేటోని, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్గా. అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లంటది, అది అన్న అన్నది కానీ జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాలేదని నేను ఫీల్ అయినా. ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడకూడదు, అది ఇంకా వరస్ట్కి వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగినా, ఆదిత్య అన్నని అడిగినా సీతతో మాట్లాడడానికి, ఆమె రెడీ ఉన్నాక వస్తుంది అంటే వెయిట్ చేసినాం. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అన్నది. పక్క తీసుకెళ్ళిన రాబేట, పక్క తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు అన్నది, నువ్వు అభయ్ గారు అని పిలుచుంటే జీతంలో మాట్లాడబెట్టాను నేను నువ్వు అన్న కాబట్టి వచ్చిన బెట్ట అంటే చెప్పన్నా అని, సారీ అన్న అని హక్ చేసుకున్నాక, లేదు బెట్ట నేను కూడా మా చెల్లెతో నేను మాట్లాడేటప్పుడు సరదాగా మాట్లాడతాను, కొన్ని దామాకు లేదా మెంటల్గాను అనేది ఎట్లా అంటే ఛాయ్ దగ్గర మాట్లాడితే చాలా ఊత పదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊత పదాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ముండా అంటుండే చేయడం అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదం, కానీ అది సీతకు తెలియదు, కానీ అది నేను అన్నది కూడా ఫీల్ కాలేదు. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడింది లక్కీ. సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ కాలేదు. కానీ ఇక్కడేం చేసినట్ట అంటే రెడ్ కార్డ్ ఇచ్చేసి మిమ్మల్ని తరిమేశారు కదా, బిగ్ బాస్ మీద నాకేం ఒపీనియన్ లేదు. లేదంటే కావాలనే పాయింట్ అవుట్ చేసి మరి తరిమేశారు అంటారు. పాయింట్ అవుట్ చేసిరని అయితే నేను ఫీల్ అయినా హానెస్ట్గా. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా రూల్ తప్పినామనుకో అన్న, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది, మీరు రూల్ తప్పుతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. మీ విషయంలో రాలేదు? నా విషయంలో ఒక్కసారి కూడా రాలేదు. రానప్పుడు పక్క వాళ్ళందరూ చాబోయి నువ్వే అంటే గుమ్మడికాయ దొంగ అంటే నేను ఎందుకు కుజాలి అనుకుంటావు. నేను తప్పు చేస్తే డైరెక్ట్ చెప్తారు కదా వాళ్ళు, బిగ్ బాస్ చెప్తాడు. ఉత్తా నేను టేబుల్ మీద తబలా కొడుతుంటే అబ్బాయి మీరు చేసే పని తక్షణమే ఆపేయండి అన్న క్యాండిడేట్ నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అననప్పుడు నేను ఏమనుకుంటా,
వాళ్ళు అన్ని పిచ్చలు ఇట్లా యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంది మన పేషెన్సీ టెస్ట్ అక్కడ. వీడు టంగ్ లూజ్ అవుతున్నాడు అని అనుకుంటారు కానీ వీడు నన్ను తిడుతున్నాడు ఎందుకు అనుకుంటారు అని చెప్పి నేను ఆబ్వియస్లీ అనుకుంటాను. ఎందుకంటే నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను చాలాసార్లు అడిగాను. అంటే మీరు గేమ్ ఆపేయడానికి కూడా రీజన్ సోనియాయే కదా ఒక రకంగా. ఏ గేమ్? బెలూన్ స్టార్స్ కి ఏదైతే ఉందో లేదు, నేను ఆపేయలే. వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారు ఓ కదా. లేదు, నేను ఆపేయలేరా. నేను ఎందుకంటే డే 1 నుంచి చిన్న చిన్న పదాలు ఎత్తుక్కొని ఈ పదాలే మా స్ట్రాటజీ అని మాట్లాడేవాళ్ళు. సరే బిడ్డ, మరి నా స్ట్రాటజీ కూడా నాకున్నది నేను అన్నా. క్లియర్, నేను రూల్ గురించే ఫైట్ చేస్తున్నాడా. వాడు బయటకు వెళ్తే లోపలికి రావాల్సిన బాధ్యత సంచాలకుది. నేను సంచాలకు పిలవకనే రావాలని లేదు, అవి వాళ్ళు మాట్లాడినే. శరీరం అంటే ఫుల్ బాడీ అని నేను అనుకుంటే తలకాయ ఒకటే అని వాళ్ళు ఎట్లా అనుకున్నారో, వాడు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి రావాలి అని అంటే తీసుకురావాల్సిన బాధ్యత సంచాలకుది. అంతకుముందు సంచాలకు ఏం చేస్తారు జనరల్గా, వాడు రూల్ అన్నప్పుడు ఇప్పుడు ఎంపైర్ ఉన్నాడు, నేను లైన్ బయట చుట్టూ ఏమంటాడు, నువ్వు లోపలికి వచ్చినాక గేమ్ కంటిన్యూ చేస్తా అంటాడు. నువ్వు మధ్యలోకి వచ్చినాక నేను చేస్తా అంటే నీ మాట నేను ఎందుకు ఇంటా, నేను బరాబరేనా. ఇప్పుడు ఆమె ఇంటదా వేరే సంచాలకైతే అడ్డంగా మ్యానిపులేటింగ్ పర్సన్ ఎవరంటే ఎవరు చెప్తారు మీరు? ఫుల్ మ్యానిపులేటింగ్ అంటే నేను ఏమంటా తెలుసా, ఇప్పుడు వినటోడికి బుర్రలేదంట కరెక్ట్గా. నువ్వు ఎందుకు మ్యానిపులేట్ అవుతావు పోయి అమ్మ, నీకు 25 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, నువ్వు మ్యానిపులేట్ ఎందుకు అవుతావు? నేను అందుకే మ్యానిపులేట్ అవుతున్నావు అనుకున్న వాళ్ళందరితో మాట్లాడిన. నేను నిఖిల్కి చెప్పిన, మిగతా వాళ్ళందరికీ చెప్పిన, సీతుకు కూడా కొన్ని చెప్పిన. నాకు చెప్పాలనిపించినాయని మస్తు మాట్లాడతారు. వాడి మాటలు ఏంటి, నువ్వెందుకు చేంజ్ అవుతావు అన్నది నా పాయింట్. మణికంఠ నిజంగా హౌస్లో మోస్ట్ టిపికల్ పర్సన్, ఆనెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి చెప్తా, మణికంఠ సిచ్యువేషన్ బట్టి మాటలు మారుస్తుండని నాకు అనిపించింది ఆనెస్ట్గా. నేను హౌస్లో ఉన్నప్పుడు అంటే నేను ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చే ముందే జరిగింది అది, కొంచెం కొన్ని జరిగినాయి. ఇప్పుడు అది ఎట్లా అంటే అది ఫుల్ కెమెరాతో మాట్లాడుతూ ఉన్నాడు వాడు, వెళ్ళి గంటలు అది 100% స్ట్రాటజీ అన్న. ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సినోడు నేను ఒక పాయింట్ ట్రిగ్గర్ చేస్తే వాడు బయటకు వచ్చి అన్నాడు, నువ్వు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు, అందుకే నేను గివ్ అప్ ఇచ్చేసిన డిస్కషన్స్లో. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడతావని, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాను అన్నాడు. ఫస్ట్ వీక్ అంత ఘోరంగా ఫ్లక్చువేట్ అయిన ఒక పర్సన్, సెకండ్ వీక్ డన్ మనం ఫ్లిప్ అయిపోతే ఇది అమ్మాయి 1 వీక్లో ఎట్లా మారిండ్రా అని ఒక షాక్లో ఉన్నా. మారితే మంచిదే కదా అని కూడా అనుకున్నాను. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏడుస్తూ ఉన్నాడు. నాకు ఎందుకు నేను అనుకున్నా అంటే, ప్రతిసారి నా వైఫ్ నా పాప అంటాడు. నేను 5 వారాలు ఉంటే చాలన్నా నా టార్గెట్ సేఫ్, నా పాప నా దగ్గరికి వస్తుంది అని అన్నాడు. వీడికి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో లేకపోతే ఆగింది. ఆ పాయింట్ మీద స్టిక్ అని అంటే నాకు వాడి మీద డౌట్ రాకపోయేది. సడన్గా ఎగ్టాస్లో పోయి మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు కప్పుకి వెళ్ళిస్తా, ఈ మొన్న కదా నువ్వు 5 వారాలు ఉన్నావు, కప్పుకి వెళ్ళిపోయినవరా నువ్వు. సో ఏది నమ్మాలన్నా. సో అందుకనే నేను వాడి మీద ఫ్లిప్ అయిపోయాను. వీడు ఖచ్చితంగా హానెస్ట్గా ఆడతలేడని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి, మణికంఠ మీద 2 అలిగేషన్ల వల్ల నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయినా. వాడి క్యారెక్టర్ దాన్ని ఏమంటారు పదం కరెక్ట్ చెప్పాలంటే, 2 అమ్మాయిలు ఎమోషనల్గా నన్ను మోసం చేసిండు అని అన్నారు. అది చాలా బాధాకరమైన మాట. 2 అమ్మాయిలు సేమ్ పాయింట్ రేజ్ చేసారు, నువ్వు ఫీలింగ్స్తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావని. సో అది నాకు చాలాసార్లు నాకు కూడా అనిపించింది. ఎక్స్పెషల్లీ అది దోష అది క్లియర్గా చూపించాడు నాకు. సార్ ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టి ఇటు పెట్రోల్ వేసాడు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే, వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి మణికంఠ దోష ఉంది విషయం, అట్లాంటి సిచ్యువేషన్ అవాయిడ్ ఇయ్య, ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ బయటకు వచ్చేసిన అంతే. సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు, సోనియా మాటలే ఉన్నాయి, ఆ మాటలే ఉన్నాయి సోనియా. నాకు తెలిసిన సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనబడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది, ఏమైంది, నాకు అసలు నో ఐడియా. ఈ ట్రాక్ తెలియదు. నాకు బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్లు అడితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోటే ఉన్నా కదా సోఫాలో పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నాను. నేను షాక్ అయినా నిజంగా. ఆ రోజు ఘోరంగా ఏడ్చింది. నేను అన్న రోజే ఏరుంటారు కదా, ఏమైనా భలే కవర్ చేసిన, నీట్ గా కవర్ చేసిన. ఆ బిట్ మస్తు సెట్ చేసుకున్నాడు వాడు, సూపర్ సెట్ చేసుకున్నాడు. అంటే మనం యాక్టర్స్ అన్నా మనం నీట్ కనబడాలిగా అన్నాడు. అది మంచిగా అనిపించింది.
అది నేను ఎన్నిసార్లు పక్కకుండి నవ్వుకు నాకు అర్థం కాదు. సడన్గా వచ్చి నాకు ఒక హగ్గి అని చెప్పి ర్యాండమ్ వచ్చి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. యష్మి ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం ఆకోడ్ అనిపించింది. అప్పటిదాకా నేను కావాలనే బ్లేమ్ చేసింది, ప్రతి వాళ్ళు హగ్ చేసుకుంటారు యష్మిని. అరే మనకంటే ఎందుకు కావాలంటే ఎందుకంటే యష్మికి కోల్డ్ వార్ అవుతుంది. ఎందుకంటే యష్మిని వాడు ఫ్లర్ట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే యష్మి నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అని, సారీ శ్రీప్రియ అంటాడు. శ్రీప్రియ వాళ్ళ వైఫ్ పేరు ఇక్కడ ఉంటుంది వెనకాల ట్యాగ్. నువ్వు చాలా క్యూట్ ఉన్నావు యష్మి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అరే నీకు పెళ్ళి అయింది కదరా అంటే పెళ్ళి అయితే ముందు ఫ్లర్ట్ చేద్దాం అంటాడు. ఇది హెల్తీ ఫ్లర్టింగ్ అంటాడు. సో ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చి వీడు ఇంతేలే చిల్ అవుతున్నాడు అని అనుకున్నా. యష్మి కూడా సరదాగా తీసుకుంది. ఎప్పటిదాకా సరదాగా తీసుకుంది, వాళ్ళు జోక్లో మాట్లాడిన మాటలు అనేది సల్లకిలో ఒక పాయింట్ తీసి నామినేట్ చేసరికి ఫ్లిప్ అయిపోయింది ఆ పిల్ల. సో ఆమె అంటే యష్మి కరెక్ట్ చెప్పాలంటే గేమ్ని గేమ్ లాగా ఆడుకుంటా, నువ్వు ఫ్రెండ్గా నువ్వు ఎవ్వరు అన్నగా నువ్వు తప్పు చేస్తే పాయింట్ అవుట్ చేస్తే ఒకే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ యష్మి హౌస్లో. నబీల్ ఆడతాడు. నబీల్కి ఇది బ్యాక్ ఇంజరీ ఒకటే చెయ్యి ఇంజరీ ఉన్నది. కానీ నబీల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నబీల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వు ఎంత ఫ్రెండ్ అన్నగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్లో బరాబర్ పాయింట్ అవుట్ చేస్తాడు. కాకపోతే దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాడు. అది వాడు స్టైల్. బాగుంటుంది. 100% ఉండడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు గివప్ చేయడు. అండ్ నబీల్ క్విక్ లర్నర్ అన్న. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చారు కదా నాకు. నేను చెప్తున్నా కదా వాడిది నా సేమ్ స్లాంగ్. వాడు కూడా చాలాసార్లు నాతో అలాంటి మాటలు మాట్లాడాడు. నేను చెప్తా హౌస్ అయిపోయేదాకా వాడు ఆ మాటలు మాట్లాడాడు. ఎందుకంటే మైండ్లో పెట్టుకుంటే అంటే వాడు అస్సలు ఏదైనా నెగిటివ్ అవుతుంది ఒకరికి అని అంటే అది పెట్టుకొని ఆడతాడు. అది ఆబ్వియస్లీ వెరీ కాన్షియస్ ఉంటాడు. అది ఖచ్చితంగా ఒక గేమర్కి ఉండాలి. వాడికి ఉన్నది వాడు ఉంటాడు. లేదు అంత అగ్రెసివ్ కాదు నబీల్. నబీల్ ఎక్కడ కావాలో అక్కడ అవుతాడు. నబీల్ ఈజ్ వెరీ కామ్ కంపోజ్డ్. చాలా కామ్ కంపోజ్డ్. అస్సలు కాదు. నబీల్ చాలా హర్ట్ చాలా మంచిగా కన్నింగ్ లాగా అని చెప్పగాని ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే తక్కువ ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది. ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసైసినేట్ చేయకూడదు కదా రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది నాకు ఎందుకో నాకు దానివల్లనే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తూ ఉంటుంది. ఆమె రాదు. నీకు ఇప్పుడే అయిపోయినా నాకు అర్థమైతే లేదని నాకే లోపల నోటికి అర్థం కాలేదంటే బయట వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థమైంది. నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీదే డిస్కషన్. ఒకటే ఏంటి అంటే అరే ఆమె ఆమె అడిగిన అన్నీ చేయాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేనంటే మరి నీకేమైందిరా, నువ్వెందుకు ఇస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వంతా ఫైట్ చేసినావు, నీకేమైంది అంటే ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ 4గురితో లింకేసారు వానికి. ఆ 3 వారాలల్లో వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అవుతూ ఉంటుంది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటు పోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యున్ క్యాండిడేట్. కానీ ఎమోషన్స్ వానికి ఏమి తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన అవన్నీ వదిలేసాడు ప్లీజ్ నాకు ఆ పాత నిఖిల్ కావాలి అని. బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్. అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట మీద చిక్కానే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది. అదే ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్లో. అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా నేను బాధపడ్డా. అదే ఫుడ్ గురించి మేము తెల్లారి 1 అవర్ మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అన్నాం. అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామని అంటే వాళ్ళు వండుకుంటామన్నారని అక్క ఎందుకు కిలోతో పంచాయతీ మీరే వండుకోరా అని చెప్తే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి వండుకున్నారు. వాళ్ళు గంట బావు టైం తీసుకున్నారు. మరి నిన్న మీరు ఫుడ్ గురించి అందరు ఆకలి గురించి అంతా మాట్లాడారు. మీరు 1.5 టైం తీసుకుంటే మరి మేము 1.5 ఆగాలి కదా.